సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. ఇవాళ బీచ్పల్లి నుంచి జల్లాపూర్కు చేరుకున్నారు అయ్యప్ప స్వామి మాలదారులు. అక్కడ మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన దీక్షను స్వీకరించి అలంపూర్ క్రాస్ రోడ్ చేరుకొని అక్కడ బస చేయనున్నారు. అయ్యప్ప స్వామి వారి కీర్తనలతో భజనలో పాదయాత్ర ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. ఈ మహాపాదయాత్రలో గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు, కృష్ణ, కిరణ్ స్వాములు పాల్గొన్నారు. స్వామి శరణం. ఈరోజు మేము సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన పాదయాత్ర ఈరోజు 7వ రోజు ఆలంపూర్ చేరుకోబోతున్నాం. స్వామి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సాగరం మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ మాకు శిక్ష ఏర్పడడం జరుగుతుంది. దానికి మేము ఎంతో సంతోషంగా చేస్తున్నాం. స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం వారు సేవ చేసుకోవాలి. వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ అయ్యప్ప ఆశీర్వాదం అంతకంత కలగాలని మేము కోరుకుంటూ ఇంకా ముందు మేము జరిగే యాత్ర అంతా మంచిగా జరగాలని వాళ్ళందరి తోడ్పాటుతో, మా దాతలందరి తోడ్పాటుతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మా గురుస్వామి అందరినీ మంచిగా నడిపిస్తున్నారు. స్వామి ఇలాగే జరగాలని కోరుకుంటూ స్వామి శరణం. వేణుగోపాల్ గురుస్వామి ఆశీస్సులతో మన ఆర్ఎల్ నాయక్ గురుస్వామి అన్నగారు, నవీన్ యాదవ్ అన్న గురుస్వామి గారు, శ్రీకాంత్ గురుస్వామి గారు, సుధాకర్ గురుస్వామి గారు, రింకు గురుస్వామి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాపాదయాత్ర సికింద్రాబాద్ నుండి శబరిమల వరకు 38 రోజులు మేము చేస్తున్నటువంటి సేవలు. స్వామి ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మేము కాలినడగా నడుస్తుంటూ మమ్మల్ని వాళ్ళు చూస్తున్నటువంటి ఆదరణ, అభిమానాలు, వారు చూపిస్తున్నటువంటి సహాయ సహకారాలు, వారు ఇస్తున్నటువంటి ప్రేమ, మాకు నడవడంలో ఇవన్నీ రాళ్ళు ముళ్ళు పువ్వులుగా మారుతాయి అంటారు కదా, వీళ్ళ ప్రేమ అలా కనిపిస్తుంది. స్వామి శరణం.